నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీల యొక్క అభివృద్ధికి ఈ బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్లలో ఎస్సీల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక డిక్లరేషన్ ను ఈ తెలంగాణ ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అంబేద్కర్ అభయహస్తం పేరుతోని ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఉపాధి కోసం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం తక్షణమే ఈ బడ్జెట్ లో అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలను ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి కుటుంబానికి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ లో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం కూడా ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు, కానీ లబ్ధిదారుల యొక్క ప్రొసీడింగ్స్ ఇప్పటికి ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాబట్టి తక్షణమే అర్హులైనటువంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ ఇల్లు నిర్మిస్తున్నటువంటి వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ జమ చేయాలని చెప్పి కూడా కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, నూతన బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తూ 750 కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పి చెప్పింది. దాని ప్రకారం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలకి 2,50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ గా పెట్టడం జరిగింది. వాటికి కూడా తక్షణమే నిధులను కేటాయించాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధుల్ని ఈ రాబోయేటటువంటి బడ్జెట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి. ఆ వైపుగా కేటాయించకపోతే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.